Yeah, dear students, now we are seeing maths 1A question number 7 marks లా క్వశ్చన్ నెంబర్ 21 చూస్తున్నాం. ఇంతకుముందు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూసాం కదమ్మా. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ దాని మీద ఇంకొక ప్రాబ్లం కూడా మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాం, క్విక్గా చూద్దాం. ఇంతకుముందు ఫస్ట్లో వెరీ డీటెయిల్గా చూసాము, ఫోర్త్లో వెరీ క్విక్గా చూద్దాం. ఏంటిదమ్మా? సాల్వ్ 2x - y + 3z = 8 -x + 2y + z = 4 and 3x + y - 4z = 0 యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏం మెథడ్ అమ్మా? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకేనా? మరి ఎలా చేస్తాం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్? ఫస్ట్ ఏం చేస్తామమ్మా? ఇది రాస్తే ఏమని చెప్పాను, 1 మార్క్ వస్తుంది. ఎంత ఈజీ ఇది రాయడం అంటే చూడండి, ఇక్కడ తప్పకుండా అందరు రాయాలమ్మా. ఇది ఈజీ. ఫస్ట్ మనం ఏ రాస్తాం. ఏ మ్యాట్రిక్స్ ఏంటిదట? వాట్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్? చూడండి, 2 - 1 3, 2 - 1 3. ఓకేనా? నెక్స్ట్ -1 2 1, -1 2 1. నెక్స్ట్ 3 1 - 4, 3 1 - 4. అంతే. ఇదే మన ఏ మ్యాట్రిక్స్. కోఫిషియంట్స్ ఇవన్నీ చూడండి, 2 - 1 3, ఇవన్నీ కోఫిషియంట్స్. ఎక్స్ కన్నా ముందు ఉంది, వై కన్నా ముందు ఉంది, జెడ్ కన్నా ముందు, అవే రాయాలి ఇక్కడ. అది ఏ మ్యాట్రిక్స్. మరి ఎక్స్ ఏం రాస్తాం? XYZ ఇలా రాస్తాం కదా, XYZ వర్టికల్గా రాస్తాం. x = XYZ. డి ఏంటిదమ్మా? మరి డి ఏంటిది? కాన్స్టెంట్ 840 కదా, 840. సో ఇట్లా మనము ఫస్ట్ మనం రాస్తాం x is D. ఇది రాసినందుకు 1 మార్క్. అవుట్ ఆఫ్ 7 యూఆర్ గెటింగ్ 1 మార్క్ ఫర్ దిస్. ఇది రాసినందుకు 1 మార్క్ అమ్మా. ఇది రాస్తే మీకు 1 మార్క్ పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? మరి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేస్తాం. ఏం చేస్తామమ్మా? నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏం ఫైండ్ చేస్తాం? డిటర్మినెంట్ ఆఫ్ ఏ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదమ్మా. డిటర్మినెంట్ చూడండి, ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది ఏ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తామమ్మా? డెట్ ఏ. ఏం చెప్పాను? డిటర్మినెంట్ మనం ఫస్ట్ రో తీసుకుంటాం కదా, ఒక రో. ఈ రోలో ఏముంది? ఇక్కడ 2. సో 2 ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంటే +1 ఆఫ్, +3 ఉంటే +3 ఆఫ్ కదా. ఓన్లీ ఇక్కడే మారుతుంది, మైనస్ ఉంది కాబట్టి +1 అవుతుంది అంతే. మరి 2 ఆఫ్ ఏం చేయాలి? ఏం చేస్తాం? 2 ఆఫ్ ఇలా 2 మనం 2 ఫైన్ 2. సో ఏం చేస్తాం? 2 సంబంధించిన రో కాలం మూసేస్తాం. ఇక్కడ వాల్యూస్ పంపిస్తున్నాయి, 4 వాల్యూస్. ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. 2 × -4 -8. ఓకేనా? నెక్స్ట్ 1 1 = 1. కానీ రాసేటప్పుడు ఇలా రాసినప్పుడు ఆపోజిట్ రాయాలి కదా. 1 1 = 1 కానీ -1 రాయాలి. అలానే 1 దీని ఒక్కటి ఏం చేస్తామో దాని రో దాని కాలం మూస్తాం. 4 వాల్యూస్ పంపిస్తున్నాయి. -1 1 3 -4. క్రాస్ మల్టిప్లై చేస్తే -1 4 = 4. ఓకేనా? -1 4 = 4, 3 1 = 3. కానీ రాసేటప్పుడు -3 రాయాలి ఇక్కడ సెకండ్ టైం రాసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ 3తో చేద్దాం. 3 4 వాల్యూస్ మిగిలాయి మనకు. -1 2 3 1. ఏంటిది మనకు ఆన్సర్? -1 1 = -1. ఓకేనా? 3 2 = 6. కానీ రాసేది ఎంతమ్మా? -6. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు ఆన్సర్? ఎంతమ్మా ఇది? -8 -1 -9. -9 2 = -18. 4 - 3 1, 1 1 = 1. -1 - 6 -7. -1 - 6 -7 -7 3 = -21. ఓకేనమ్మా? సో ఏమొస్తుంది మనకు? -18 -21 -39. -39కి 1 పోతే -38 అమ్మ. ఎంత? -38. అదే ఇక్కడ వచ్చింది మనకు. ఓకేనా? -38. సో ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇది ఏందమ్మా? డిటర్మినెంట్ ఆఫ్ ఏ. మరి డిటర్మినెంట్ ఆఫ్ ఏ తర్వాత మనకు తెలిసి ఏం చేయాలో? కోఫాక్టర్స్ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలి కదా. కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలో ఇంతకుముందు మనము క్వశ్చన్ నెంబర్ 1లో డీటెయిల్గా చూసాము. ఓకేనమ్మా? డీటెయిల్గా చూసాము. ఓకే. సో మళ్ళీ ఒక్కసారి కొన్ని చెప్తాను, అన్నీ కాదు. చూడండి, ఇక్కడ ఏంటిది? 2 - 1 3, -1 2 1, 3 1 -4. ఓకే. ఇదేంటిదమ్మా? ఏ. సో ఏం చేయాలి మనం? కోఫాక్టర్స్ ఫైండ్ చేయాలి కదా. కోఫాక్టర్స్ ఆఫ్ ఏ కదా. ఎలా ఫైండ్ చేస్తాం కోఫాక్టర్స్? మరి ఏం చెప్పానమ్మా? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కదా, ఇలా రాస్తాం. సో ప్రతి ఎలిమెంట్ ఇప్పుడు కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. ప్రతి ఎలిమెంట్ కోఫాక్టర్ అంటే 2 కోఫాక్టర్, -1 కోఫాక్టర్, 3 కోఫాక్టర్, -1 2 1 3 1 -4. ఓకే. రైట్. మీకు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇది చూస్తున్నాం మనం. ఫస్ట్ క్వశ్చన్లో ఈ 2 ఎలా ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇది థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. దీని కోఫాక్టర్స్
3 కోఫ్యాక్టర్. ఇప్పుడు 3 కోఫ్యాక్టర్ కావాలి మనకు. ఏం కావాలమ్మా? 3 కోఫ్యాక్టర్. 3 యొక్క కోఫ్యాక్టర్ కావాలి. ఎట్లా ఫైన్ చేస్తాం కోఫ్యాక్టర్ 3ది? ఎలా ఫైన్ చేస్తారు 3ది? దాని రో దాని కాలం ముయ్యాలి. ఓకే, మూసినాక మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్? -1 3 2 1. ఓకేనా? -1 3 2 1. ఏం చేస్తాం మనం? క్రాస్ మల్టిప్లై. -1 1 ఎంతమ్మా? -1 1 -1. ఓకేనా? -1 1 -1. నెక్స్ట్ 2 3 6. కానీ రాసేది ఎంత? -6. సో -1 -6 ఎంత అమ్మా? -7. -7. ఓకేనా? -1 -6 -7. సో ఇక్కడ 3 కోఫ్యాక్టర్ ఎంతనట? -7. ఓకేనా? 3 కోఫ్యాక్టర్ ఎంత అమ్మా? -7. సో 3 ఎక్కడ ఉంది పొజిషన్? ఇక్కడ. దీని పొజిషన్ ఏంటి? ప్లస్. అంటే ప్లస్ అర్థమైందంటే ఇక్కడ ఏం వచ్చినా అదే రాయాలి. అంటే ప్లస్ -7 ఇది తీసేసి ఇప్పుడు మనం -7 రాయాలి ఇక్కడ. ఓకేనా? -7. అది కోఫ్యాక్టర్ ఆఫ్ 3. ఇప్పుడు కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఎంత అమ్మా? ఈ 1 కోఫ్యాక్టర్ కావాలి. ఏం చేస్తాం? 1 కోఫ్యాక్టర్ దాని రో దాని కాలం ముస్తాం. ముయ్యగానే 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఏంటిది? 2 3 -1 1 2 3 -1 1. సో ఏం చేస్తాం? 2 1 2. ఓకేనా? 2 1 2 -1 3 -3 -1 3 -3 -3 కానీ రాసేది ఎంతమ్మా? +3. సో 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. కానీ ఇక్కడ ఏంటిది? -5 కాబట్టి ఇక్కడ -5 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి 5, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5 రాయాలి. అలానే వాట్ ఇస్ కోఫ్యాక్టర్ ఆఫ్ -4? -4 ఎలా ఫైండ్ చేస్తాం? ఆ -4 సంబంధించిన రో కాలం మూస్తాం. మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. 2 -1 2 క్రాస్ మళ్ళీ 2 2 ఎంతమ్మా? 4. 2 2 4. తర్వాత -1 -1 కానీ రాసేది -1. సో 4 -1 3. 4 -1 3. ఏం 3 అమ్మా? +3నే. ఏం 3? +3నే. ఓకేనా? సో ఈ విధంగా కోఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకు? చూడండి అదే వచ్చింది మనకు. -7 -5 3 -7 -5 3. సో ఇలా కోఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కదాన్ని ఫైండ్ చేయాలి. అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. సో కోఫ్యాక్టర్స్ అంటే ఈ ప్రతి ఏలా ఉన్న ప్రతి ఎలిమెంట్ కోఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ఫైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ అమ్మా? అర్జిఏ అంటే ఏంటి తెలుసు కదా? అర్జిఏ అంటే ఏం చేస్తాం? ఇంత ఉంది చూడండి ఇక్కడ. ఇది ఎలా ఉంది? రో. ఇది ఎలా ఉంది? రో. ఇప్పుడు ఇది ఎలా ఒప్పిస్తుంది? కాలం. చూడండి -1 -3 -7 ఇది రోలా ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? కాలం. -9 -1 -7. రోని కాలంగా రాయడమే అర్జిఏ అంటే అది రోని కాలంగా రాయడమే అర్జిఏ. ఓకేనా? నెక్స్ట్ ఏ ఇన్వర్స్. వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్ అమ్మా? అర్జిఏ బై డెటిఏ. అర్జిఏ అంటే మనకి ఈ మ్యాట్రిక్స్ ఇది అర్జిఏ బై డెటిఏ అంతకుముందు మనకు ఆల్రెడీ వచ్చింది కదా మనకు -38 అదే అర్జిఏ బై డెటిఏ. ఓకేనా? రైట్. ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి కదా. ఎక్స్ వాల్యూ ఫార్ములా ఏంటిదమ్మా? ఏ ఇన్వర్స్ డి. ఎక్స్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఏ ఇన్వర్స్ డి. సో ఏ ఇన్వర్స్ డి ఏంటంటే ఏ ఇన్వర్స్ ఆల్రెడీ ఇక్కడే ఉంది. ఏ ఇన్వర్స్ ఇది ఇది డి. ఏ ఇన్వర్స్ డి. ఈ -38 ఉంది కదా, అది మనం దాన్ని -1/38 పక్కకు తీసుకుంటున్నాం. ఓకేనా? ఇది లాస్ట్కి యూజ్ అవుతుంది. -1/38 పక్కకు తీసుకోండి. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మనం మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం తెలుసు కదమ్మా? మల్టిప్లై ఎలా చేస్తాం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. -9 8 -72 -1 4 -4 -7 0 0 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం. -1 8 -8 -17 4 -68 -5 0 0. నెక్స్ట్ ఓకేనా? -7 8 -56 -5 4 -20 3 0 0. ఓకే రైట్. ఇది చూడండి -72 -4 + 0 ఎంతమ్మా? -76 -8 -68 0 ఎంతమ్మా? -76 -56 -20 0 ఎంతమ్మా? -76. అన్నీ కూడా -76. సో నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? ఇప్పుడు దీని యూజ్ ఏంటిది? ప్రతిదాన్ని 38తో డివైడ్ చేయాలి. ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుందమ్మా. -ప్లస్ 76 38 2 చూడండి. 38 2 76. 38 2 76 అమ్మా. 38 2 76 అంటే 76ని 38తో డివిజిబుల్ చేస్తే 2. 76ని 38తో డివిజిబుల్ చేస్తే 2. 76ని 38తో డివైడ్ చేస్తే 2. సో దిస్ ఈజ్ అవర్ ఎక్స్ వాల్యూ. సో therefore x is equal to y is equal to z is equal to x equal to y is equal to z equal to. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో రెండో ప్రాబ్లం అమ్మా. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఈసారి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా?